క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించిన తాళరేవు మండలం పటవల గ్రామ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గాప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ ఒక సవాల్గా మారిందని, ఏపీలో క్యాన్సర్ వలన 9% మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. సరైన సమయంలో చికిత్స లేకపోవడం వలన ఈ మరణాలు సంభవిస్తున్నాయని, హెల్త్ డిపార్ట్మెంట్లన్నీ ఏపీలో క్యాన్సర్ని గుర్తించే పనిలో ఉన్నాయని, అదే పనిలో భాగంగా ఈరోజు పటవల గ్రామంలో క్యాన్సర్ పరీక్షలు, సర్వేలు చేస్తున్నామని తెలిపారు. ఈ సర్వేలో ఏఎన్ఎం ఇంద్రకుమారి, ఆశా వర్కర్ రత్నాబాయ్ పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు పి దుర్గాప్రసాద్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. ప్రస్తుతం మేము తాళరేవు మండలం పటవల గ్రామంలో ఎస్సీపేటలో ఉన్నాము. ఇక్కడ మేము గత నెల రోజుల నుంచి క్యాన్సర్ సర్వే అనేది నిర్వహిస్తున్నాం. ఈ క్యాన్సర్ సర్వే భాగంగా ఇప్పుడు ఎస్సీపేటలో ఒక 20 మంది వరకు మేము క్యాన్సర్ సర్వేని చేయడం జరిగింది. దీంట్లోకి వచ్చేటప్పటికి ఒక గర్భిణీ స్త్రీకి కొంచెం కంతిలో ఉండడం అనేది గమనించాము. దాంతోపాటు ఒక మహిళకి డిశ్చార్జ్ అవి దానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం అది కూడా చూసాము. ఇవన్నీ కూడా మేము రెఫర్ పెట్టి అధికార డాక్టర్లకి రెఫర్ పెట్టి తదుపరి చికిత్స అనేది వాళ్ళకి జిహెచ్కి అనేది రెఫర్ చేసి చికిత్స అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి మేము నెల రోజుల నుంచి చేసిన సర్వేలో ఒక 250 మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తానికి ఒక 5గురికి వచ్చేటప్పటికి క్యాన్సర్ అనేది సస్పెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తదుపరి వైద్య పరీక్షలకి పంపించి అది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక దానికి తగిన చికిత్స అనేది మన గవర్నమెంట్ జిహెచ్లో చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో మా ఏఎన్ఎం గారు, ఇందిరా గారు, ఆశా వర్కర్స్ మా అందరూ కూడా పాల్గొని ముందుకు సాగడం జరుగుతుంది. ధన్యవాదాలు.